ఐపీఎల్ 2024 సీజన్ రన్నరప్గా నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్స్లో ఎస్ఆర్హెచ్ టీం ఈ ఏడాది దూకుడైన ఆటతీరు కనబరిచారు. అయితే ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఘోరంగా ఓడిపోయి ట్రోఫీ చేజార్చుకున్నారు. ఇక డిసెంబర్ 2024లో జరగబోయే మెగా వేలానికి చాలా మంది స్టార్ ప్లేయర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫ్రాంచైజీకి వచ్చి కేవలం 4 రిటర్న్స్లు మాత్రమే ఛాన్స్ ఉండడంతో ప్రతి జట్టులో దాదాపు స్టార్ ప్లేయర్స్ మెగా వేలంలో అడుగుపెట్టనున్నారు. ఇక కావ్య మెరన్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ నలుగురిని మాత్రం అట్టిపెట్టుకుని ఈ ముగ్గురిని విడిచిపెడితే మాత్రం ఇక వారి వేలంలోకి వస్తే భారీ ధర పలికే అవకాశాలున్నాయి. ఇందుకు వారెవరో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ మొదటి ప్లేయర్ మార్క్రమ్. గతేడాది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మార్క్రమ్ ఐపీఎల్ 2024లో పూర్తిగా విఫలమయ్యాడు. మిడిల్ ఆర్డర్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఈ రైట్ హ్యాండ్ ప్లేయర్ని విడిచిపెడితే మిగిలిన ఫ్రాంచైజీలు మార్క్రమ్ కోసం పోటీ పడడం ఖాయం. మార్క్రమ్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన గొప్ప క్రికెటర్. అతను తక్కువ కాలంలోనే అత్యద్భుతమైన ప్రతిభను చూపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మార్క్రమ్ కెరీర్ ప్రారంభంలోనే తన బ్యాటింగ్ టెక్నిక్ క్లాస్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా నియమించబడిన మార్క్రమ్ తన నేతృత్వం, శాంతియుతమైన స్వభావంతో జట్టులో సమన్వయాన్ని కూర్చాడు. అతని బ్యాటింగ్లో ఉన్న మాస్టరీ కేవలం పరుగులు రాబట్టడంలోనే కాదు, జట్టు కోసం విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పడంలోనూ సహాయపడింది. మార్క్రమ్ ఆటలో ఉన్న అసలు ప్రత్యేకత ఏంటంటే ఒత్తిడిని మించి నిశ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అతని ప్రావీణ్యం. కఠినమైన పరిస్థితుల్లో అతను తన బ్యాటింగ్ కొనసాగించగలగడం, అలాగే జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని నింపగలగడం ఎస్ఆర్హెచ్ జట్టులో అతన్ని కీలక ఆటగాడిగా నిలిపింది. ఇక రెండో ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్. ఈ సీజన్లో గ్లెన్ ఫిలిప్స్ ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. క్లాసన్ రూపంలో వికెట్ కీపర్ జట్టులో ఉండడంతో ఫిలిప్స్ బెంచ్కి పరిమితం అయ్యాడు. అయితే ఫిలిప్స్ వేలంలోకి వస్తే మాత్రం భారీ ధర పలకడం ఖాయం. ఈ ఆల్రౌండర్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రికెటర్. అతను తక్కువ సమయంలోనే క్రికెట్ ప్రపంచం నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్లెన్ మైదానంలో తన దూకుడైన ఆటతీరుతో ముఖ్యంగా సిక్సర్లు బాదడంలో ప్రసిద్ధి చెందాడు. 2023 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అతని పాత్ర కీలకంగా మారింది. ఆటలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా తన శక్తివంతమైన షాట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒక మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పరిస్థితి తీవ్రంగా దిగజారినప్పుడు గ్లెన్ ఫిలిప్స్ వచ్చి పిచ్ పై నిలబడి ఆ జట్టు విజయానికి దారి తీశాడు. ఈ ఆటను చూసిన అభిమానులు అతనిలోని శక్తిని, అంకిత భావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. గ్లెన్ ఫిలిప్స్కు బౌలింగ్తో పాటు వికెట్ కీపింగ్ సైతం కుదురుతుంది. అతని ఆల్రౌండ్ ప్రతిభ ఎస్ఆర్హెచ్ జట్టుకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇక మూడో ప్లేయర్ నితీష్ రెడ్డి. ఐపీఎల్ 2024లో ఆల్రౌండర్గా సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే మాత్రం జాక్ ప్యాట్ కొట్టినట్టే. అటు బ్యాట్, ఇటు బంతితో పాటు ఫీల్డింగ్లో మెరుపులు మెరిపించిన ఈ ప్లేయర్ మెగా వేలంలో భారీ ధర పలకడం ఖాయం. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీష్ రెడ్డి పేరు వెలుగులోకి రావడం ఇటీవల కాస్త ఆశ్చర్యమే. విజయవాడలోని మైదానాల్లో బంతిని కొడుతూ ఎదిగిన నితీష్ ఆరంభంలో తన సత్తా చాటాడు. నితీష్ కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్లో కూడా తన ప్రత్యేకతను చూపించాడు. తన కష్టపాటు, శ్రమతో ఆంధ్ర జట్టు నుంచి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ జట్టులో ప్రవేశించాడు. అతని బౌలింగ్ టెక్నిక్, సరిగ్గా టైం చేసే బ్యాటింగ్ శైలి చూసి చాలామంది అతని భవిష్యత్తు ఎంతో దూరం ఉంటుందని భావిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభం కాగానే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అతని ప్రతిభను గమనించి జట్టులో కీలక ఆటగాడిగా మార్చింది. ఏ చిన్న అవకాశం వచ్చినా తన బౌలింగ్తో వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడుతున్నాడు. యువ ఆటగాడిగా నితీష్ రెడ్డి పేరు ఇప్పుడు అందరి నోళ్లలో నానుతుంది. సపోర్ట్ సిస్టమ్గా కుటుంబం, కోచ్, స్నేహితులు ఎప్పుడు అతన్ని వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్నారు. తనను నమ్ముకున్న వాళ్ళందరికీ నితీష్ మంచి ఆట తీరుతో బహుమతినిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఎస్ఆర్హెచ్ జట్టుకు మెరుగైన విజయాలు అందించగలదని ప్రతి ఒక్కరూ ఆశతో చూస్తున్నారు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్తో పాటు హెన్రీ క్లాసెన్ను రిటైన్ చేసుకునే ఛాన్సులు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ జాబితాలో నితీష్ కుమార్ రెడ్డి లేదా షహబాజ్ అహ్మద్ను ఒకరిని రిటైన్ చేసుకోవచ్చు. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.